షాలోమ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ దేవాది దేవుని శ్రేష్టమైన యేసు నామంలో శుభాభివందనములు. అందరూ బాగున్నారండి? ఈరోజు జీవాహారము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. 1 Peter chapter 3 verse 1. For he that will love life and see good days, let him restrain his tongue from evil and his lips that they speak no guile. హల్లెలూయా. దేవుడు ప్రతిరోజును ఒక మంచి రోజుగా చేసి ఉన్నారు సృష్టి ఆరంభమున. కానీ ఆ మంచి రోజు నీ జీవితంలో నెరవేరాలంటే నీవు అటువంటి దినములు చూడాలని ఆశపడితే నిజంగా చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రభు సెలవిస్తున్నారు. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశమని సామెతలు 18వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడవచ్చు. మనము అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాము, ఏ పాపము చేయట్లేదు, ఏ చెడు కార్యములు జరిగించుట కానీ చూచుట కానీ ఏమీ చేయట్లేదు, మంచిగా ఉంటున్నాము అని అనుకున్నప్పుడు సాతాను మనల్ని ఈ దారి గుండా ఖచ్చితంగా పడగొడుతుంది. నోరు అదుపు చేసుకోలేని ఒక స్థితిలోనికి నెట్టివేస్తుంది. కనుక ఇది పెద్దగా మనము పట్టించుకోవాల్సిన విషయం కాదులని ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా దాని యొక్క ఫలమును తింటామని ప్రభు సెలవిస్తున్నారు. కనుక మన నాలుక విషయంలో, మన మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం పలుకుతున్నావు అని. చిన్నప్పుడు మనం అందరము వినే ఉంటాం కదా, అమ్మో పులి కథ. ఆ విధంగా అబద్ధం చెప్పినట్లయితే, అతి మాట్లాడినట్లయితే నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకుంటాం. కనుక మీరు మంచి దినములు చూడాలంటే మొదటిగా చెడ్డదానిని పలకకుండా మీ యొక్క నాలుకను అదుపులో ఉంచుకోవాలి. రెండవ మాటగా 12వ వచనంలో సెలవిచ్చినట్లుగా కీడు నుండి తొలగి మేలు చేయాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదని ప్రభు సెలవిస్తున్నారు. మేలు చేత మనము కీడును జయించాలి. యోసేపును తన అన్నదమ్ములందరూ అమ్మి వేసినప్పుడు తర్వాత ఆయన అలా బానిస బ్రతికిన తర్వాత చాలా సంవత్సరాలకు దేవుని ఎదుట యథార్థంగా నడిచిన విధానం బట్టి దేవుడు హెచ్చించినప్పుడు, తన అన్నదమ్ములు తన యొద్దకు ఆహారం కొరకు వచ్చినప్పుడు ఆయన ఏమాత్రము కీడుకు ప్రతి కీడు చేయలేదు. వారందరినీ క్షమించి ఉన్నాడు. అది దేవుని స్వభావము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శత్రువుల కొరకు ప్రార్థించారు. లూకాసు వార్త 23వ అధ్యాయం చదివినట్లయితే ఆయన మనకు కూడా అదే బోధించారు, శత్రువుల కొరకు ప్రార్థించండి అని. కనుక మనము ప్రార్థనతో ప్రతిదాన్ని జయించగలగాలి. మూడవదిగా సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి. పాపమునకు దూరంగా పారిపోండి అన్నాడు. అలాగే సమాధానమును వెంటాడండి అని ప్రభు సెలవిస్తున్నారు. సమాధానమా, అది ఎక్కడ దొరుకుతుందండి? ఏ మార్కెట్లో దొరుకుతుంది? వెళ్ళి తెచ్చుకుంటాం అనుకుంటున్నారా? సమాధానంగా ఉండడం అనేది దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప వరం అండి. ఈనాడు అనేక మంది సమాధానం లేక రాత్రులు నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ బాధపడుతూ అనేక శారీరక సంబంధమైన వ్యాధులను తెచ్చిపెట్టుకుంటున్నారు, డిప్రెషన్కు లోనవుతున్నారు. కనుక సమాధానము, రోమీయులకు 14వ అధ్యాయం 19వ వచనం చెప్పినట్లుగా ప్రభు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. అనవసరంగా కోప్పడకూడదు. నాలుకను జాగ్రత్తలో పెట్టుకోవాలి. తర్వాత కీడు చేయక మనము మేలే చేయాలి. మన శత్రువుల కొరకు ప్రార్థించాలి. అలాగే సమాధానంగా ఉండాలి. ప్రతి ఒక్కరితో లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని వేషధారణ కలిగి ఉండకూడదు. ప్రభువు వాక్యము మనము పాటిస్తున్నామంటే ఖచ్చితంగా హృదయపూర్వకంగా పాటించి తీరాలి. అప్పుడు ప్రభువు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉంటున్నాడు. నీవు మంచి దినములు ఖచ్చితంగా చూస్తావు. ఇవి
పాటించినట్లయితే ప్రతిదినము నీకు ఒక మంచి దినమే. ప్రభువారు ఈ యొక్క వాక్యమును మీ యొక్క హృదయాల్లో స్థిరపరిచి ఫలింపజేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, రాజుల రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి మంచి రోజులను దయచేయండి. వారి జీవితంలో ప్రతిదినము ఒక మంచి దినముగా ఉండును గాక తండ్రి. వారు అనుభవిస్తున్నటువంటి వేదన ఏదైతే ఉందో, బాధ ఏదైతే ఉందో, కష్టములు అయితే ఉన్నాయో అవన్నీ తీరిపోయే కాలము వచ్చును గాక తండ్రి. మంచి రోజులు వస్తున్నాయని సెలవిచ్చిన దేవుడు ప్రభువా, నీ కొరకు సమస్తము సమకూర్చి జరిగించుచున్నానని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు తండ్రి. ఇక నాకు మంచి రోజులు రావా అని ప్రభువా, ఎవరైతే హోప్లెస్గా జీవిస్తున్నారో వారికి ఒక విశ్వాసము, నమ్మకమును, ఒక హోప్ను దయచేయండి తండ్రి. నీ యందు ఆనుకొని ప్రభువా, నా దేవుడు నాకు ఉన్నాడన్న విశ్వాసాన్ని వాళ్ళు పెంపొందించండి. యవనస్తున్న చంటి బిడ్డలను, కుటుంబాలన్నింటినీ దీవించండి. శాంతి సమాధానం దయచేయండి. ప్రేమ ఐక్యతతో కుటుంబాలను కట్టండి తండ్రి. సంఘంలో సంఘ కాపరులను, మిషనరీ ఎవాంజలిస్టులను దీవించండి ప్రభువా. నీ కొరకు ప్రభువా పనిచేయు వారి పాదములను బలపరచండి. స్థిరమైన చోట వారిని నిలవబెట్టండి తండ్రి. పరిచర్య అంతటిని నూరంతలుగా ఫలింపజేయమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.